ఆనంద ఫోన్ చేయడంతో దర్శన్ ఏం చేయాలి, అమ్మ తనతో పాటు నేను తనని తీసుకొని ఇంటికి వెళ్ళకపోతే అమ్మకి కోపం వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, తనేమో ఇక్కడ లేదు, వెళ్ళిపోయినట్టుంది ఆటోలో అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుని ఫాస్ట్గా ఆటోలని ఫాలో అవుతూ చెక్ చేసుకుంటూ శరణ్య ఏ ఆటోలో వెళ్తుందా అని దర్శన్ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక శరణ్య ఏమో ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇంటి దగ్గర అనన్య హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక్కతి ఆటోలో వస్తుంది. తర్వాత వాళ్ళ కొడుకు ఆనంద గారి కొడుకు వెనకాల వస్తాడు. వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇద్దరు ఒకేసారి రారు కాబట్టి కొడుకు కోడలు సఖ్యతగా లేరని ఆనంద గారికి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి బాధని చూసి అప్పుడు గుండె పగిలిపోతుంది. వాళ్ళిద్దరూ ఒకటిగా లేరన్న సంగతి ఆనందకి అప్పుడు తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. ఆ తర్వాత ఆనంద ఎదురు చూస్తూ ఉంటుంది. శరణ్య వాళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటా అనేసి అనన్య అలా చూస్తూ ఇంకా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆనంద ఏమో పైన అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటుంది. ఇక వెంటనే శరణ్య ఏమో ఇంట్లో ఆటోలో వస్తూ ఉంటుంది కదా, ఇంటి దగ్గర ఆటోలో వస్తూ ఉంటే ఇక అప్పుడే దర్శన్ ఒక ఆటో ఎదురుగా కనిపించేసరికి శరణ్య ఇదే ఆటోలో వెళ్తున్నట్టుంది అని ఆటోని ఫాలో అవుతూ వస్తూ ఉంటే వెనక నుంచి శరణ్య ఆటోలో కనిపిస్తుంది. ఇందులోనే వెళ్తుంది అని ఆటోకి ఫాస్ట్గా ఇలా ఎదురుగా అంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. ఆటోని క్యాచ్ చేద్దామనేసి దర్శన్ అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే శరణ్య అలా వెళ్ళిపోతే దర్శన్ ఫాస్ట్గా వెళ్తాడు. ఆటోని క్యాచ్ చేద్దామని చెప్పి ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అయినా సరే ఆటోలో ఉన్న శరణ్య దర్శన్ని చూడదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఫాస్ట్గా ఆటో దిక్కి ఇలా దగ్గరగా ఆపేసరికి ఆటో కూడా ఆపేస్తాడు. అప్పుడే శరణ్య ఇటువైపు చూస్తుంది. దర్శన్ గ్లాస్ డోర్ దించి కిందకి చూస్తూ రా ఇలా అని అంటాడు కోపంగా. అప్పుడే శరణ్య సరే అని చెప్పి ఆటోలో నుంచి దిగి వస్తుంది. వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే రా ఎక్కి కూర్చో అని కోపంగా అంటాడు. అలా అనేసరికి సరే అని చెప్పేసి శరణ్య వెళ్ళి ఇంకా కారులో కూర్చుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని కోపంగా అంటే మీరు నన్ను తీసుకురావటానికి రారు అని మేము వెళ్ళిపో అని చెప్పా కదా, అందుకని చూస్తున్నా మళ్ళీ ఎందుకు వచ్చారా అనేసి అంటే ఇంటికి వెళ్ళగానే అమ్మ అడుగుతుంది కదా, ఒంటరిగా వదిలేసి వచ్చాను అనుకుంటుంది, అందుకని తీసుకెళ్దామని వచ్చాను అని అంటూ కోపంగా అంటాడు. అలా అనేసరికి సరే అని చెప్పేసి అలా చూస్తూ ఇంకా శరణ్య ఏమీ మాట్లాడుతూ ఇక ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. కారు ఇంటి బయట వచ్చి ఆపుతారు. ఇంకా కారు ఆగేసరికి శరణ్య కారులో నుంచి దిగి ముందుకు వెళ్తూ ఉంటే దర్శన్ ఆగు అని అంటాడు. అప్పుడే ఆనంద పైనుంచి వచ్చి చూస్తూ ఉంటుంది. ఆనంద పైనుంచి వచ్చి అలా సడన్గా వాళ్ళిద్దరిని చూస్తుంది. దర్శన్ ఇలా అంటాడు, డాక్టర్ ఏమన్నాడు అని అడిగితే పర్వాలేదన్నాడండి అని అంటే ఇంకా మీరేం కంగారు పడకండి అని అంటూ శరణ్య అంటుంది. ఇక అప్పుడే దర్శన్ నేను కంగారు పడ్డం ఏంటి అంటే మీకు ఎలా ఉందని అడుగుతున్నారు కదా, అందుకే చెప్పాను, అంటే నీకు ఎలా ఉంటే నాకేంటి, లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ అడుగుతుంది కదా అందుకే అడుగుతున్నాను అని అనేసరికి ఆ మాట విని ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది. చెప్పు ఎలా ఉంది, ఫీవర్ ఎంత ఉందని చెప్పాడు, ఏం చెప్పారు అంటే 104 ఉందని చెప్పారు, కంగారు పడాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకో అని చెప్పారు అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అలా చూస్తూ ఆనంద షాక్ అయిపోతుంది. శరణ్య ఇలా అంటూ ఉంటుంది అనేసి ఆ శరణ్య అలా చూస్తూ ఉంటే పో ఇంకా అని కోపంగా అంటాడు. చేతిలో ఉన్నది పేపర్స్ అన్నీ లాక్కుంటాడు. హాస్పిటల్ స్లిప్స్ అన్నీ ఉంటాయి కదా అవి లాక్కుని పో అని చెప్పి అంటాడు. ఇక శరణ్య ముందుగా వస్తూ ఉంటే దర్శన్ వెనక నుంచి వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే ఆనంద అదేంటి శరణ్య అలాగే దర్శన్ ఇద్దరు ప్రేమగా లేరా, ఒకరితో ఒకరు సఖ్యతగా లేనట్టుగా ఉన్నారు, నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు దర్శన్ అనుకున్నాను, కానీ తను ప్రేమించిన సమీరని మర్చిపోలేక శరణ్యతో ప్రేమగా ఉండట్లేదని ఇప్పుడు తెలుస్తుంది. శరణ్యతో ప్రేమగా ఉండకపోవడమే కాకుండా తనని బాధ పెడుతున్నాడు. నేను ప్రేమగా తెచ్చుకున్న నా కోడలు బాధపడుతూ ఉంటే ఇంకా అసలు ఇష్టం లేకుండా వచ్చిన అనన్య ఈ ఇంట్లో సుఖపడుతూ సంతోషంగా ఉంటుంది. ఇంకా అలా జరగకూడదు, నేను ప్రేమగా తీసుకొచ్చిన నా కోడలు సంతోషంగా ఉండాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కింద వచ్చిన తర్వాత లోపలికి వస్తారు కదా శరణ్య దర్శన్ వచ్చేసరికి లీలావతి ఇలా
అనన్య ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. లీలావతి ఇలా అడుగుతుంది, అమ్మ శరణ్య ఎలా ఉందమ్మా, డాక్టర్ ఏమన్నారమ్మా అని కంగారుగా అడుగుతూ ఉంటే దర్శన్ చెప్తాడు, పర్వాలేదు పెద్దమ్మ, ఇప్పుడు బాగానే ఉంది, ఫీవర్ ఉంది, తగ్గిపోతుందని చెప్పాడు అంతే అని అంటూ దర్శన్ అంటాడు. ఓ అవునా అని అంటూ వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసరికి సరే అని చెప్పేసి శరణ్య వెళ్తూ ఉంటే దర్శన్ తనని పట్టుకొని తీసుకెళ్ళు అని అంటూ లీలావతి అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా అనన్య అలా చూస్తూ ఉంటుంది, ఇదేంటి వీళ్ళిద్దరూ విడివిడిగా వస్తారు అనుకున్నానే, మరి కలిసి ఎలా వచ్చారబ్బా అని అనుకుంటూ ఉంటుంది. ఇదేదో జరిగింది, అసలు ఎలా కలిసి వస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. ఆ తర్వాత వాళ్ళు గదిలోకి వెళ్తారు. ఇక ఆనంద బాధపడుతూ అలా ఇంట్లోకి వచ్చేసి అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. గదిలోకి వెళ్ళగానే దర్శన్ ఇలా తన భుజం మీద నుంచి చెయ్యి తీసేసి కోపంగా, ఏంటి నేను ముట్టుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అంటే, నేనెందుకు అలా అనుకుంటానండి అని అంటే, నీ ఉద్దేశం ఇదే కదా, నీకు ఇలాగే ఉండాలి కదా అని అంటూ కోపంగా అంటాడు. అలా అనేసి, చూడు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని కోపంగా అంటాడు. శరణ్య సరే అని అలా వెళ్తూ ఉండగానే ఇంకా బెడ్రూమ్లోనే తనకి తల తిరిగి కింద సడన్గా పడిపోతుంది. దర్శన్ డోర్ పెడతాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూసేసరికి తను అలా బెడ్ దగ్గర పడిపోతుంది. అది చూసి, ఇదేంటి ఏం చేస్తున్నావు, లే అని అంటూ ఉంటాడు. అప్పుడు శరణ్య కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోయినట్టుగా పడిపోయి ఉంటుంది. బెడ్కి ఇలా పడుకుని ఇంకా అప్పుడే, ఏంటి ఏమైంది నీకు, ఇప్పుడు దీన్ని ముట్టుకోవాలా నేను అని అంటూ ఇలా చెంప మీద ఇలా టచ్ చేస్తూ లే అని అంటూ ఉంటే అప్పుడు శరణ్యకి మెలకు వచ్చి లేస్తుంది. ఏంటండి అని అంటే, ఏమైంది ఇలా పడ్డావు, ఇక్కడున్నావు అని అంటే, అది కళ్ళు తిరిగి పడిపోయానండి అంతే. అంటే పొద్దు నుంచి ఏం తినలేదా అని అంటే, లేదు తినలేదు అని అంటే, ఎందుకు తినలేదు అని గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి నీరసంగా ఉంది కదండి, అందుకే తినాలనిపించలేదు, తినలేదంటే, నీకు ఇప్పుడు నేను గోరుముద్దలు కలిపి తినిపించాలా, అందుకని ఇలా ప్లాన్ చేసావా అని అంటే, లేదండి నాకు అలా చేయాల్సిన అవసరం లేదు అని అంటే, మరి ఎందుకు ఇలా చేస్తావు చెప్పు అని కోపంగా అంటాడు. నాకు తెలిసి మన ఇంట్లో బియ్యం లేవనుకుంటా, రేషన్ సరుకులు మొత్తం అయిపోయాయి, అందుకనే ఇంకా నెలకి సరుకులు గతి లేక తినలేదన్నమాట కదా అని అంటే, అలా మనకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మరి ఎందుకు తినలేదు, నేను బతిమాలలా అది దాన్ని తిడుతూ ఉంటాడు. ఇంకా శరణ్య సరే అని అలా చూస్తూ ఉంటుంది. బాధగా ఏం చేయాలో అర్థం కాక, వెళ్ళి తినిపో అని గట్టిగా అరిస్తే సరే అని శరణ్య మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా దర్శన్ చాలా చిరాగ్గా ఉంటాడు. ఆనంద అలా పైకి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది, అసలు అనన్య ఇంత సంతోషంగా ఉంటే శరణ్య బాధపడుతూ ఉండటం ఏంటి, అయినా అనన్య పంతం నా మీద లేదంటే శరణ్య మీద, అసలు తను ఎందుకు అంత పంతంగా ఉంటుంది, ఏదో చేయాలని నా మీద కోపంతోనే ఉంటుందా, లేదంటే శరణ్య గురించి అలా చేస్తుందా, ఏది ఏమైనా సరే అనన్యని ఇంట్లో కలిసిపోయి సంతోషంగా ఉండాలి అని చెప్పాలి, అందరం కలిసి ఉండాలని చెప్పాలి అని అనుకుని నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి లీలావతి వచ్చి, ఏంటి ఆనంద ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అంటే, అది నేను సంతోషంగా ఎందుకున్నానంటే అని అంటూ ఉంటే, చెప్పు ఆనంద అని అంటూ లీలావతి అడిగితే, నీ కోడలి వల్లే అక్క, అనన్య వల్ల అని అంటూ లీలావతి అడిగితే, అవునక్క, రోహిత్ ఎంతో బాధలలో చాలా కష్టాల్లో ఉన్న రోహిత్ని మంచిగా ప్రేమగా దగ్గరికి తీసుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు తనని మార్చింది కదా, అందుకనే మన ఇంట్లో మనిషిని మార్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ, అవును రోహిత్ విషయంలో అనన్య చాలా మంచి పని చేసింది ఆనంద అని అంటంతో, అందుకే తనని అభినందించడానికి వెళ్తున్నాను నేను అని అంటే, సరే వెళ్ళు అని అంటూ లీలావతి అంటుంది. ఆనంద అనన్యతో ప్రేమగా మాట్లాడదామని వెళ్తూ గదికి వెళ్ళి చూసేసరికి అక్కడ అనన్య కనిపించట్లేదు అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ బయటికి వస్తుంది. అనన్య అని చెప్పి అనన్య కోసం తిరుగుతూ వస్తూ ఉంటుంది. దర్శన్ బయట కూర్చొని ఉంటాడు. దర్శన్ దగ్గరికి అనన్య అక్కడ వచ్చేస్తుంది. ఆనంద్ ఏమో పైనుంచి వచ్చి చూస్తుంది. అనన్య దర్శన్ దగ్గరికి వచ్చేస్తుంది ఏంటి అని చూస్తూ ఉండగానే అనన్య దర్శన్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, మరిది గారు అని అంటే, చెప్పండి వదిన గారు అని అంటూ దర్శన్ అంటాడు, మీరేంటి మా చెల్లిని బాగా చూసుకోవట్లేదు అని అంటూ అడుగుతుంది. మీరు ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందే చేసుకోవాల్సింది, ఇప్పుడు తనని కాకుండా మా చెల్లిని చేసుకున్నారు, ఇప్పుడు తనని ప్రేమగా చూసుకోవాలి కదా, తనతో బాగుండట్లేదు కదా అని అంటూ అనన్య అడిగితే దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, అదేంటి మీకు మొత్తం చెప్పేసిందా అంటే, అవును మొత్తం చెప్పేసింది, మా చెల్లి నాకు కాకుండా ఇంకెవరికి చెప్తుంది అని అంటూ అనన్య
శరణ్య అంటుంది. ఇంకా అప్పుడు అవును, తను ఎప్పటికీ నాకు నచ్చదు, నేను ఎప్పుడు తనకి దూరంగానే ఉంటాను అని అంటూ దర్శన్ అంటాడు. ఇక అలా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు, ముందే చెప్పాల్సింది, నా చెల్లి బాధపడుతుంది కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అది విని ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనన్యకి శరణ్య అంటే ప్రేమే అన్నమాట. తను ఇష్టపడుతుంది శరణ్యని, శరణ్య కోసం గొడవ కూడా చేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనంద. అంతలో అనన్య ఇలా అంటుంది, అంత ఇష్టంగా లేనప్పుడు మళ్ళీ మా చెల్లిని ఎందుకు బాధ పెట్టడం, విడాకులు ఇచ్చేసేయండి, మా చెల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంతే కదా, అదే సొల్యూషన్ అని అంటే, విడాకులా అని దర్శన్ అంటే, అంతే మరి ఇంకేం చేస్తావు, పెళ్ళి ఇష్టం లేనప్పుడు తనతో ఎందుకు ఇలా బాధ పెడుతూ తనని ఇద్దరు బాధపడుతూ ఉంటారు, విడాకులు ఇచ్చేసేయి అని అంటే, ఆ మాట విని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంద వెంటనే ఇలా అనుకుంటుంది, అమ్మ దీని ప్లాన్ ఇదా, అసలు ఇది మారింది మంచిగా ఉంటుంది అనుకున్నా, దీనికి శరణ్య మీద టార్గెట్ చేసిందనమాట. శరణ్య అంటే ఇంకా దీనికి కోపమే, దాన్ని బతుకు నాశనం చేయాలని చూస్తుంది, ఇది కావాలని చేస్తుందని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. అనన్యను చూసి కోపంగా అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తుంది. అనన్య గదిలోకి వచ్చి కాంచనకి ఫోన్ చేసి ఇలా చేశానని మొత్తం అంతా చెప్తూ ఉంటుంది. ఆనంద ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అనన్య కుట్రని మొత్తం తెలుసుకుని ఆనంద కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అంతలో అనన్య ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి నీతో మాట్లాడాలి అంటే సరే రా అని చెప్పి తన గదిలోకి తీసుకెళ్ళి బెడ్ మీద తను కూర్చొని తన సోఫాలో కూర్చోబెట్టి ఏంటి చెప్పవే అంటే, మా అక్కది పెళ్ళుంది, వాళ్ళు నగలు అన్నీ అడిగారు, ఆ డబ్బులు నగలు ఇప్పుడు మా దగ్గర లేవే, నగలు నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, ఆ నగలు ఇస్తావా మా అక్క కోసం అని అడుగుతూ ఉంటుంది. మీ అక్కకి నగలు నేనివ్వాలా?